వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్ గైస్. ఇప్పుడే మూవీ చూడడం జరిగింది, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. యాజ్ యూజువల్ మనం ప్రదీప్ రంగనాథ్ గారి మూవీ మనము తెలిసిందే కదా. సో అతను తీసే డైరెక్షన్ కానీ మెసేజ్ ఓరియంటెడ్ కానీ మనం ఆల్రెడీ లవ్ టుడే చూసాము. సో లవ్ టుడే కంటే మెసేజ్ చాలా ఉంది. మూవీ అయితే టూ గుడ్. లాస్ట్ 15 minutes అయితే కంపల్సరీ మనకి ఒక హై మూమెంట్ తో బయటకు వస్తాము. కంప్లీట్ మెసేజ్ ఓరియంటెడ్ కంప్లీట్ కాదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొంచెం డల్ అనిపిస్తుంది. మీకు లవ్ టుడే కామెడీ జనరేట్ చేయలేదు, బట్ ఓవరాల్ అయితే మూవీ మనకు తెలిసే ఉంటుంది ఏదో మెసేజ్ ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓవరాల్ అయితే మూవీ ప్రదీప్ రంగనాథ్ మార్కెట్ పడింది మూవీలో. అదైతే చెప్పగలను. మస్ట్ వాచ్ ఎవ్రీబడి. ఎందుకంటే ఒక ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ గా కాలేజ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాలేజీలో ఎలా అతను ఎందుకు డ్రాగన్ అవుతాడు, ఎందుకు డాక్టర్ రాఘవన్ నుంచి పేరు ఎందుకు మార్చుకుంటాడు అనేది ఫస్ట్ హాఫ్ లో. సో ఒక అమ్మాయి లేదు నేను చెల్లెలు ఇష్టపడతానని చెప్తాడు అనమాట. సో అక్కడి నుంచి చేంజ్ చేద్దాం కుదురుతుంది. బట్ సెకండ్ హాఫ్ లో కంప్లీట్ గా రెగ్యులర్ అయిపోతుంది స్టోరీ మొత్తం. కంప్లీట్ సూపర్ గా ఉంది సెకండ్ హాఫ్ అయితే. ఫస్ట్ హాఫ్ మొత్తం నీకు క్యారెక్టర్ బిల్డప్ కోసం టైం పడుతుంది. బట్ ఓవరాల్ అయితే మూవీ మాత్రం టూకి మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ కమింగ్ టు యాక్టివేషన్కి వచ్చేస్తే ఇద్దరు హీరోయిన్స్ బాగా చేశారు. పార్వతి పరమేశ్వరన్ గారు అండ్ ఇంకా హీరోయిన్ కమింగ్ నాకు ఐడియా లేదు. బట్ ఓవరాల్ అయితే ఇద్దరు టూకి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ప్రదీప్ రంగనాథ్ గారి ఫాదర్ క్యారెక్టర్ మాత్రం మన సూపర్ గా చేశారు. సో చాలా హై మూమెంట్స్ వస్తాయి. అండ్ చాలా ఫాదర్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫాదర్స్ అలాగే ఆలోచిస్తారు అనిపించింది నాకైతే. సో లాస్ట్ 15 minutes అయితే మీరు హై మూమెంట్స్ అయితే వస్తారు, దట్ ఈస్ ద గ్యారెంటీ. అండ్ సాంగ్స్ అయితే ఎందుకంటే తమిళ సినిమా కాబట్టి సాంగ్స్ తెలుగు అంత రీచ్ అవ్వలేదు, అంత లైక్ లవ్ టుడే లాగా ఎక్కలేదు సాంగ్స్. మేబీ ఇంకా కొంచెం బాగా చేస్తుండొచ్చు అనిపించింది సాంగ్స్ పరంగా అయితే. అండ్ బ్యాక్గ్రౌండ్ పరంగా అయితే మూవీ ఓకే. మళ్ళీ ఓవరాల్ అయితే మెసేజ్ ప్రదీప్ రంగనాథ్ మార్క్ అయితే పడింది. అండ్ మూవీ వాచ్ ఫర్ ఎవ్రీవన్ గైస్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.